నమస్తే, వెల్కమ్ టు ఏకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి. నిరుపేదలకు అండగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో సమావేశమైన బ్రాహ్మణ రజక సంఘాలు. అన్ని వర్గాలను సమానంగా చూసే మంచి మనిషికి విజయం తథ్యమంటూ ఆశీర్వాదం. మీ ఓటు కాంగ్రెస్ కు వేయండి. మీ ఉపాధి హామీకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ. యలమంచిలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనకాపల్లి ఎంపీ. జై జగన్, జై కన్నబాబు, జై ముత్యాల నాయుడు నినాదాలతో భారీ బైక్ ర్యాలీ. శ్రీరామచంద్రునిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన. హిందూ దేవుళ్లను అవమానించిన అద్దంకి దయాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. చౌటప్పల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతూ, దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో రైతులకు పూర్తి వ్యతిరేకతగా నిలిచారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, సంవత్సరంలోపే మహిళలకు 20,000 కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఇవ్వడం జరుగుతుందని, యువతి యువకులకు 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు కేంద్రాల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. నిరుపేదలకు అండగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నాం. మనందరి సంస్కృతి రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా మహిళల్ని మనం మహాలక్ష్మిలాగా కొలుస్తాం. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ తల్లులాగా, చెల్లెల్లాగా, మహాలక్ష్మిలాగా కొలవటమే కాదు, వాళ్ళు మహాలక్ష్మిలాగా నిలబడాలని, ఎదగాలని కూడా ఆశించి పెద్ద ఎత్తున మేము వారికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయటమే కాకుండా, వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల లెక్క, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరికీ చేయాలని చెప్పి మీ ప్రజల ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. మేము దీనికి సంబంధించి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచి కొన్ని లక్షల మంది మధ్య మేము ఆ రోజు 7వ తారీఖు డిసెంబర్ లేని రుణాలు, బకాయిలకు సంబంధించిన చెక్ని మహిళలకు అందించాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నీళ్ల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ నిరుద్యోగ యువకుల కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో, వచ్చిన డోన్ పట్నంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బ్రాహ్మణ రజక సంఘాలు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో సమావేశమయ్యాయి. తొలిసారిగా బ్రాహ్మణుల ఆచారాలు గౌరవించి ప్రత్యేకంగా ఇళ్ల పట్టాలని అందించిన మనసున్న మనిషి బుగ్గన అంటూ బ్రాహ్మణ సంఘ సభ్యులు ప్రశంసించారు. జయ జయ హో బుగ్గన అంటూ బ్రాహ్మణ మహిళా పాట ఆలపించి ఆశీర్వదించింది. రాబోయే ఎన్నికల్లో మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ విజయం తథ్యమంటూ రజక సంఘం ఆశీర్వదించారు. ఎప్పటి నుంచో తరతరాలుగా వివాదాల్లో ఉన్న 10 సెంట్లు స్థలం తమకు దక్కేలా చేసిన మంత్రి బుగ్గన కృషిని స్థానిక యువకుడు పద్యం రాసి పాడి వినిపించారు. దుర్మార్గములను
దుర్మార్గులను నీతి రక్తము చేత సన్మార్గుగా చేసి సకల జనుల మేలుకోరి అట్టి నీకు సకల జనులతోన మహావిజయం కలుగుతీరా రాజేంద్ర. అయ్యా, మనం ఇంకా 5 సంవత్సరాలుగా మనం ఒక మంచి వ్యక్తిని అనుకున్నాం. ఎటువంటి దుర్మార్గాలు చేయనటువంటి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఒక మంచిని మనం ఎన్నుకున్నాం. ఎక్కడే కానీ ఎవరికే కానీ దుర్మార్గులకి అండ లేకుండా సకల జనులకి ఆయన మనతో కలసకుండా కూడా మన యొక్క స్థలాలని కానీ మనల్ని కానీ ఎటువంటి విధాలుగా దుర్మార్గుల చేత మనకి అవినీతి పరంగా అక్రమ పరంగా మనకి కీడు చేసే పరంగా లేకుండా మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నాం. ఈరోజు ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి 15 రోజులు ఎలక్షన్ ఉండగా ఏమి పీకినారు, అటువంటి దుర్భాషలు ఆడేటువంటి రాజకీయవేత్తలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటి దుర్మార్గులని మనం పన్నగా ఈ నియోజకవర్గంలో లేకుండా చేసి మంచి కుటుంబం నుంచి వచ్చి మన అందరికీ మనతో ఉన్నా లేకున్నా మన కష్టాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రి మన రాష్ట్రాన్ని కాదు దేశంలో కూడా ఎంతో ప్రయత్నంగా ఎంతో కష్టపూర్వకంగా ఇక్కడికి నిధులు కానీ కేంద్ర విద్యాలయాలు కానీ వివిధ రకాలైనటువంటి విశ్వవిద్యాలయాలు కానీ ఇక్కడికి రావడానికి ఎంతో కృషి చేసిన ఒక మహావీరుని మనం ఎన్నుకోవాలా, మహావీరుని మనం ఎన్నుకోవాలా. ఈ దుష్టులని దుర్మార్గులని మన నియోజకవర్గం నుంచి సంపూర్ణంగా బహిష్కరించాలని సార్ గారికి చెప్తున్నాను. వేల్పూరు మండలం అక్లూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. గ్రామీణ వ్యవసాయ కూలీలకు పనిలేని కాలంలో ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం జాతీయ ఉపాధి హామీ పథకం సోనియా గాంధీ రూపొందించారు. 100 రోజుల పని రోజుకు 300 కూలీ ఇవ్వాల్సి ఉండగా ఆ మేరకు రావడం లేదు. కూలీలకు మెటీరియల్ కూడా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదు. వేసవిలో 35% అదనంగా బోనస్ ఇవ్వాలి. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోజు కూలీ 400 చొప్పున కూలీ వేతనం చెల్లిస్తాం. ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తాం. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అందిస్తామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ముందు ఈ కార్యక్రమం లేకుండే 20 ఏళ్ల కింద ఇది ఆరంభించబడ్డది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఈ వ్యవసాయ కూలీలు పని కల్పించేటువంటి కార్యక్రమం దేశం కాస్తల్లి ప్రపంచం లెక్క లేదు. కేవలం మన భారతదేశమే వాని చెప్పంటున్నా. ఇప్పుడు పట్టణంలో చదువుకున్న పొలాలు ఉంటారు కదా, అలా పని లేదు. ఆయనకి ఏమన్నా నౌకరు తత్తది లేకుండా లేదు. ఈ కాలంలో ఆ నౌకర్లు కూడా దిక్కు కనబడతలేవు. కానీ పల్లెటూళ్ళలో మనం ఒకసారి రేషన్ కార్డు ఉందంటే గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుని జాబ్ కార్డు వస్తే పని చూపెట్టాలి. కానీ పని కూడా ఏమైపోయిందంటే అనుకున్నట్టు పని దొరుకుతలేదు. మనం 100 రోజులు పని అని చెప్పి అంటుండ్రు. 100 రోజులు పని అని చెప్పని ఏం చేస్తుండ్రు, కొలతలు పెడుతుండబ్బా. కొలతలు పెట్టేవరకు ఏమైతుంది, మనం అన్నంత పని అయితే లేదు అని చెప్పని రోజుకు 300 రూపాయలు మనకు పడాలి లెక్క ప్రకారంగా. రోజు 300 అంటే 100 రోజులకు 30,000 రూపాయలు రావాలవ్వా. 100 × 300. కానీ నాకు తెలిసావా, ఈ 30,000 చెడ్డలు అంత 10 మంది కూడా ఉంటారో ఉండరు. అందరికి ఏదైతే రోజుకు 100, 200 పడితే గొప్ప లెక్క అయిపోయింది. నిజమవ్వదమ్మా? నేనేమంటున్నాను, 100 రోజులు నేను నిర్దిష్టం ఎందుకు, నువ్వు ఏం పని చేయాలో చెప్పు, నాకు ఆ పని చేస్తాం. ఇలా మనము నాటేసుకుంటానికి గుత్త పట్టుకుంటాం. 4 మళ్ళీ 3 మళ్ళీ అయితే ఒక మడి మిగులుద్దామా. పిల్లలు చేసుకుంటూ వేసుకోవా, మన పని మనం చేసుకుంటాం కదా. నేనేమంటున్నా, ఎంత పని చేయాలో నాకు లెక్క కొలతలు పెట్టు. ఆ పని ఇలా ఏ కాడికి అవుతుంది, తప్పితే నేను తెల్లారి చేసుకుంటా. నువ్వు 100 రోజుల నేను నిర్దిష్టం ఉండకూడదు. 100 రోజుల నిర్దిష్టంతో మన అనుకున్న కైకిలు పడతలేదు. నువ్వు రోజుకు 300 అని చెప్పంటున్నావు, 100 రోజులు అంటున్నావు. 100 × 300 ప్రతి కూలీకి, అంటే ప్రతి జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీకి సంవత్సరానికి 30,000 కనీసం పడాలి. బనగానపల్లె పట్టణం కొండపేటలో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ కుమారుడు కాటసాని ఓపుల్ రెడ్డి కోడలు కాటసాని మేధాశ్రీ రెడ్డి హాజరయ్యారు. అమ్మా, మీరు ఒకటే గమనించాలి, 5 సంవత్సరాల్లో బనగానపల్లెలో ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా గ్రామానికి డెవలప్మెంట్ తీసుకొచ్చు, ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండి
ఈ విధంగా పరిపాలన తీసుకొచ్చిన వ్యక్తి కాసాని రామరెడ్డి గారు అని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మన ఊరు బాగుపడాలి, మన ఊరు డెవలప్మెంట్ కావాలి, మన ఊరు కూడా పట్టణంలాగా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీ ఏరియా అయింది మన ఊరు. చుట్టూ తెలుగంగ కాలువలు, ఎస్ఆర్బిసి కాలువలు ఉన్నాయి. మన గ్రామం డెవలప్మెంట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరే చూస్తున్నారు, సెంటు ఇంతకు ముందు ఎంత 20,000, 15,000 20 ఏళ్ల కిందట 15 ఏళ్ల కింద ఉండేది. ఈరోజు సెంటు కొనాలంటే సెంటర్లో 10-15 లక్షలు. ఇప్పుడు మేము ఇల్లు కట్టిన కాడ మేము రాము ప్రాజెక్ట్తో కొనేది 13,50,000 సెంటు కొన్నాం. మరి ఈ విధంగా ప్రతి సెంటు ప్రతి ఒక గజం కూడా మన ఊర్లో పెరిగిపోతా ఉంది. అట్లాంటి ఊరిని మన ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. కాసాని రామరెడ్డి గారు ఒకటే ధ్యేయం, మన ఊరు డెవలప్మెంట్ కావాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నాయకుడిగా ఉన్నప్పుడు నేను చేసిన పనులు మనం ఉన్నా లేకపోయినా గుర్తు పెట్టుకోవాలి ప్రజలందరూ కూడా అనే ధ్యేయం ఆయనలో ఒకటే ఉందమ్మా. ఇది ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్మలు కానీ గుర్తించాలి. మనకు గొడవలొద్దు, ఫ్యాక్షన్ వద్దు, ఎవరిని కొట్టడం వద్దు, మనిషిని ప్రేమతో జయించాలి, మనిషిని దగ్గరికి చూసి మర్యాదతో జయించాలి. వాళ్ళకి ఇంటికి వస్తే సామాన్యమైన మానవుడైనా కూడా కూర్చోబెట్టి నీ ఎందుకు వచ్చావు, నీ పని ఏంది అని చెప్పేసి పలకరించే వ్యక్తి కాసాని రామరెడ్డి గారు. అట్లాంటి విలువలు అన్న వ్యక్తికి మీ అమూల్యమైన ఓట్లు వేసి బనగానపల్లి ఈసారి ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇవ్వమని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్లో అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొడంగల్ అడ్డా రేవంత్ రెడ్డి అనే మాట పక్కన పెట్టవలసి వస్తుందని పెట్టాలన్నారు. కొడంగల్ అడ్డా అంటే డీకే అరుణది అని ఆమె అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశమంతా నరేంద్ర మోదీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలే మోదీ ప్రధానమంత్రి భారతదేశం కావాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. గెలిచిన అనంతరం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి ఒక మాట ఎన్నికల ప్రచారంలో మరో మాట ఆడడం కాంగ్రెస్ వాళ్లకు అలవాటని అన్నారు. పొరుగు దేశాల నుండి భారతదేశాన్ని రక్షించడంలో నరేంద్ర మోదీ నిర్మించిన నాయకుడు లేడని కొనియాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది కాబట్టి కొడంగల్ ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరారు. నేను నిలబడింది నేను గెలవడానికి, నిన్ను ఓడగొట్టడానికి నేను నిలబడినా. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అయిపోయింది నీ బాకీ. నువ్వు 6 గ్యారెంటీలు చెప్పినావు, 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే నువ్వు ఈ ప్రజలను ఓటు అడగాలి. ఏ ఒక్కటి ఇవ్వకుండా నీకు ఓటు అడిగే హక్కే లేదు, అర్హతనే లేదు. నరేంద్ర మోదీ ఏం చేసిందో చెప్పి ఇలా మేమే ఓటు అడుగుతున్నాం. నరేంద్ర మోదీ దేశానికి ఏం చేస్తుందో చెప్పి ఇలా ఓటు అడుగుతున్నాం. నీవు ఏమి చెయ్యలేక ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని ముక్కలు చేయడానికి పన్నుతున్నటువంటి పన్నాగం ఈరోజు ఏ ఒక్కరూ ఈ దేశంలో సహించడానికి సిద్ధం లేరు. ఈ దేశ ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నట్లే పాలమూరు ప్రజలు కూడా ఇవాళ నిర్ణయం చేసుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి, దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ మా డీకే అరుణమ్మ, మా అక్క టీడీపీ పార్టీ ఉంది. ఎవరెవరో ఎన్నెన్నో చవాకులు అవాకులు ఓర్వదేలను మాట్లాడి ఇప్పటిదాకా మా యొక్క ఆదరణను ఈ జిల్లాలో చూడలేక కొంతమంది కడుపులో మండి ఇటువంటి ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని చూసేటటువంటి ఎంతో మంది వచ్చిండ్రు పోయిండ్రు. ఏ ఒక్క రోజు కూడా మా కుటుంబం మీద మీరు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయిండ్రు. పేపర్లలో రాపించి టీవీలలో రాపించి మనగాళ్ళమని అనుకుంటే ప్రజలు చెప్పాలి మీరు మేమేందో. ఈ జిల్లా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ జిల్లాలో ప్రజల ఆదరణ అరుణమ్మకు ఉందని ఈరోజు ఓర్వలేక మీరు ఏం చేసిందో చెప్పక ఈరోజు 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఈ ఓటు నీది కాదు, ఈ ఓటు రేవంత్ రెడ్డిది కాదు, చెయ్యి గుర్తుది కాదు, కారు గుర్తుది కాదు, ఈ ఓటు కమలం గుర్తుది మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీకి రేడియో గిఫ్ట్ గా పంపిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, మా ఏపీ ప్రజల మన్ కీ బాత్ మీరు వినండి, మీకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదు, ముందు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పండి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారు. ఎన్నికల కోసం ఇన్నిసార్లు వచ్చిన మీరు అభివృద్ధి కోసం ఒక్కనాడైనా వచ్చారా?
మీపై ఏపీ ప్రజల తరపున ఛార్జ్ షీట్ ఇస్తున్నాం. మీకు దమ్ముంటే ఏపీ ప్రజలకు ఇప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వండి. 10 ఏళ్లలో మోదీ చేసిన మోసాలకు 10 ప్రశ్నలు సంధిస్తున్నాం. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల దొంగతనంకు పాల్పడుతున్న పాత నేరస్తుడు పగడాల గణేష్ ను చైతన్యపురి క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 15 బైక్లు, ఓ ఆటో రికవరీ చేశారు. జోన్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఈరోజు హౌస్ బ్రేకింగ్, మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్నటువంటి అఫెండరు పగడాల గణేష్ని పట్టుకోవడం జరిగింది. ఇది టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సీసీ కెమెరా ద్వారా అతని ఆచూకీని కనుగొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని నుండి ఒక ఆటో మరియు 15 మోటార్ సైకిల్ని ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దీంట్లో చైతన్యపురి పోలీస్ స్టేషను ఒక క్రైమ్ సిబ్బంది డిఐ గురుస్వామి, ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇతర క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా బాగా పనిచేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో కూడా ఒక 5 దొంగతనం కేసుల్లో జైలు పోయి వచ్చినాడు. 23 సెప్టెంబర్లో ఇతను జైలు రిలీజ్ అయ్యి తర్వాత దొంగతనాల వృత్తిగా చేసుకొని ఈ దొంగతనాలు చేస్తున్నాడు. ఇతను జలసాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసాయి ఈ రకంగా ఈ మోటార్ సైకిల్ని దొంగిలిస్తూ వీటిని అమ్ముతూ దాని నుంచి వచ్చిన డబ్బులతోటి జలసా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతను అభ్యుదయ నగర్లో నివాసం ఉంటూ ఈ రకంగా చేస్తున్నాడు. ఇందులో ఈరోజు మొత్తం మోటార్ సైకిళ్ళు, ఆటో వీటి విలువ సుమారుగా 10 లక్షల వరకు ఉంటుంది. యలమంచిలి మున్సిపాలిటీ పురవీధుల్లో యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఎంవి రమణమూర్తి రాజు, అనకాపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న బూడి ముత్యాల నాయుడు, నియోజకవర్గ పరిశీలకులు రొంగలి జగన్నాథం, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ రామకుమారి, మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మ, యలమంచిలి ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో సుమారు 1000కు పైగా ద్విచక్ర వాహనాలతో పార్టీ క్యాడర్ విజయబావుట ఎగరవేయటకు మేమంతా సిద్ధమంటూ జై జగన్, జై కన్నబాబు, జై ముత్యాల నాయుడు నాదాలతో పట్నం మారుమ్రోగింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో తడిసిన ధాన్యంను ఆరపెడుతున్న రైతులకు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు సహాయం చేశారు.
అనపర్తి మండలం అనపర్తి కొత్తూరు గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కుమారుడు ప్రముఖ ఆరాలజిస్ట్ డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీరామచంద్రస్వామి దేవాలయం వద్ద బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ శ్రీరామచంద్రునిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మండల బీజేవైఎం అధ్యక్షులు ఉష్కాగుల గిరిబాబు గౌడ్ మాట్లాడుతూ ఓట్ల కోసం ముస్లింలకు క్రిస్టియన్స్లకు సపోర్టుగా మాట్లాడుతూ హిందూ దేవుళ్లను అవమానించడం తగదని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు గూడూరు మంజునాథ్ రెడ్డి, జడగోని గంగయ్య తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी राम 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 भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम कांग्रेस पार्टी నుంచి అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ను కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ను కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ను. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్సీఎం కాలనీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావుకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. కొండపల్లి పసుపుమయంగా మారింది. తెదేపా అభ్యర్థి కేపీకి మహిళలు హారతులు ఇచ్చి వీర తిలకం దిద్దారు. కొండపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మహాకూటమికి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశం ఈ రోజు పోచారం మున్సిపల్ ఆర్నోజీగూడలోని ఎస్పీఆర్ గార్డెన్స్ నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఏఐసిసి అబ్జర్వర్, తమిళనాడు రాష్ట్ర కరూర్ ఎంపీ జ్యోతి మణి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ ఏజెంట్లే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరించి వారిని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించే వారధులుగా పనిచేయాలని, రానున్న 5 రోజులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుని వలె పనిచేయాలని, మీకందరికీ నాయకులమైన మేము అండదండగా ఉంటామని, అందరం కష్టపడి పనిచేసి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దామని కోరారు. మీకు ఒకటే నేను చెప్పేది, 2 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడకుండా, ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఉన్నప్పుడు మన బూత్ లెవెల్లో ఉన్నటువంటి, డివిజన్లో ఉన్నటువంటి లీడర్లకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎట్లాగో చదువుకున్నటువంటి వాళ్ళ మీద మనం ఏం మాట్లాడలేము. వాళ్ళు కూడా చెప్పొచ్చు కాలనీలలో మనం పోయి
ఏం చెప్పాలంటే మనం బస్తీలకు వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక 2 నిమిషాలు టైం ఇచ్చి చెప్పాలి. ప్రభుత్వం మాది ఉంది, మీరు ప్రభుత్వం మాదినప్పుడు వేరేళ్ళ కోట్లు వేస్తే మేము పనిచేయడం కష్టమవుతుంది. మన ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పారు, ఏ బూతులలో మెజార్టీ వస్తుందో ఆ మెజార్టీ వచ్చినటువంటి బూతులలో మీ వెల్ఫేర్స్ అన్నీ కూడా అందుతాయి. మీకు 5 లక్షల రూపాయలు ఇంటికి కావచ్చు, మీకు పెన్షన్లు కావచ్చు, మీకు 2,000 రూపాయలు 2,500 రూపాయలు మహిళలకు కావచ్చు. ఈ విధంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఎలక్షన్ల మీదనే ఆధారపడిందని మనం గ్రౌండ్ లెవెల్లో చెప్పాల్సిన బాధ్యత ఉంది. నిజంగా కూడా ఏంటంటే మనము అది చెప్పకపోతే కూడా వాళ్ళకి అర్థం కాదు. మనం అది చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వం మనది ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ బూత్రాల మెజారిటీ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మనం నిలదీసేటువంటి అధికారం ఉంటుంది వాళ్ళకి. మనకు కూడా భయం అవుతుంది, అది చేపేయాలి కదా అని. కాబట్టి బూత్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 2 నిమిషాలు టైం తీసుకొని వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. ఖచ్చితంగా కూడా చేసి చూపిస్తాం మనం. కానీ ఈ ఎన్నిక కూడా ఏ బూత్లలో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో కార్యకర్తలు, ఎవరైతే ఖచ్చితంగా పనిచేసేటువంటి కార్యకర్తలు పార్టీకి ఏదో చేస్తున్నామో, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి గారి కోసమే చేస్తున్నట్టు కాదు. రాబోయేటువంటి ఎన్నికలు మీ స్థానిక సంస్థల ఎన్నికలే ఉన్నాయి. ఈ ఎలక్షన్ల తర్వాత ఆ ఎన్నికలలో కూడా మీరు గెలవాలనుకుంటే మీరు ఈ ప్రచారం చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్నిక చాలా కీలకం మనకు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ, సిపిఐ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి భిక్షపతి మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేశారని అన్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు బిల్లు అమలయ్యాయని, రైతులకు రైతు బంధు వేశామని అన్నారు. ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లా వ్యవసాయ కార్మిక కార్యదర్శి సలిగంజి వీరస్వామి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. గ్రామ ప్రజలకు నేను పాదాభి వందనం చేస్తున్నాను. అదేవిధంగా పోయినసారి మన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం, మన గోపరాజుపల్లి ఘన విజయం సాధించాలంటే అందరూ సహకారంతో మన ఎమ్మెల్యే గారికి 130 ఓట్లు ఎక్కువ పడ్డాయి. అదేవిధంగా ప్రతి రైతుకు 15 ఎకరాలకు డబ్బులు పడ్డాయి. అందరూ పడ్డట్టే కదా. మన ఊళ్ళో ఎంతమంది సన్నకారు చిన్నగా రైతు 20 ఎకరాలు లోపే ఊరు కాబట్టి అందరూ పడ్డాయి. కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటేస్తే అక్కడ అనిల్ కుమార్ రెడ్డి, ఇక్కడ ప్రస్తుతం చామల కిరణ్ రెడ్డి 2 బండెట్లాగా ఎంత బరువైనా మోస్తారు. అదేవిధంగా చెప్తున్నా, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. 2 లక్షల రుణమాఫీ. అదేవిధంగా డబల్ వారీగా రైతు బంధు అంటే రైతు బంధు వస్తుంది. బస్సు ఫ్రీ వచ్చింది, కరెంటు ఫ్రీ వచ్చింది. అన్ని రకంగా అన్ని ఫ్రీ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ పార్టీకి 5 సంవత్సరాలు మనం శాసిస్తాం. 5 సంవత్సరాలు మంచి పని చేయకుండా మన పార్టీ వేరే మార్చుకుందాం. కాబట్టి గతంలో 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నూకలు చెల్లే కాబట్టి అదే బీజేపీ పార్టీ మద్దతు పార్టీ. బీజేపీ పార్టీకి ఇస్తే అన్ని అల్లకోలం జరుగుతుంది కాబట్టి బీజేపీ పార్టీ అది అడ్డ ఓడించి మనం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి. నిరుపేదలకు అండగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో సమావేశమైన బ్రాహ్మణ రజక సంఘాలు. అన్ని వర్గాలను సమానంగా చూసే మంచి మనిషికి విజయం తథ్యమంటూ ఆశీర్వాదం. మీ ఓటు కాంగ్రెస్ కు వేయండి. ఈ ఉపాధి హామీకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ. యలమంచిలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనకాపల్లి ఎంపీ. జై జగన్, జై కన్నబాబు, జై ముత్యాల నాయుడు నినాదాలతో భారీ బైక్ ర్యాలీ.
శ్రీరామచంద్రునిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన. హిందూ దేవుళ్లను అవమానించిన అద్దంకి దయాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.